శ్రీ షిరిడి సాయిబాబా 9 గురువారాల సాయి రథ నియమాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ రథాన్ని ఏ గురువారం నాడైనా భక్తి శ్రద్ధలతో ఆరంభించవచ్చు. ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా ఈ రథాన్ని ఆచరించవచ్చు. వయస్సుతో నిమిత్తం లేకుండా స్త్రీలు, పురుషులు, భక్తులు అందరూ ఈ రథాన్ని ఆచరించవచ్చును. కులమతాల ప్రసక్తే లేదు. ఏ కులం వారైనా, ఏ మతం వారైనా ఈ రథాన్ని చేసుకోవచ్చు. పూర్తి ఉపవాసంతో ఈ రథం మాత్రం చేయరాదు. ఒక పూట ఉపవాసం మాత్రం ఉండాలి. ఉపవాసం సమయంలో పాలు, పండ్లు లేక టీ, కాఫీలు సేవించవచ్చును. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఆరోగ్యరీత్యా మినహాయింపులు ఉంటాయి. చుట్ట, బీడి, సిగరెట్లు త్రాగరాదు. మద్యం సేవించి రథంలో కూర్చోరాదు. ఖాళీ కడుపుతో కానీ ఆకలిగా ఉన్నప్పుడు కానీ ఈ రథాన్ని ఆచరించకండి. అపవిత్ర దినాలలో మైలు పడినప్పుడు మరే ఇతర కారణాల వల్లనైనా ఏదైనా ఆటంకము వస్తే రాబోయే గురువారం చేసుకోవచ్చు. అత్యంత భక్తి శ్రద్ధలతోనూ సంపూర్ణ విశ్వాసంతోనూ ఈ రథాన్ని ఆచరిస్తే ఆ సాయినాథుని కృపకు పాత్రులై సత్ఫలితాలను పొందగలరు. అందమైన నలుచదురపు పీటను సాయినాథునికి సింహాసనంగా అమర్చాలి. ఆ పీటకు ముందుగా పసుపు రాసి అందమైన కుంకుమ బొట్లు పెట్టాలి. పీటపై నూతన వస్త్రాన్ని పరిచి దానిపై శ్రీ సాయీశ్వరుని ప్రతిమ కానీ చిత్రపటాన్ని కానీ ఉంచి దానిపై పసుపు, కుంకుమలు, అక్షతలు చల్లాలి. పూలదండను వేసి పుష్పాలను సమర్పించాలి. సాధారణ దీపంతో పాటు వేరే దీపస్తంభంలో అగరత్తులు వెలిగించి సాంబ్రాణి ధూపం వేయాలి. ఆ రోజంతా అగరత్తులు వెలిగిస్తూ అదే దునిలా భావించాలి. ఆ దుని ద్వారా వచ్చే విభూతిని నుదిట ధరించాలి. పిమ్మట వ్రతం చేసుకొని రథకథను చదవాలి. భక్తి ధ్యానంతో శ్రీ సాయీశ్వరుని ప్రార్థించాలి. మనస్ఫూర్తిగా ఈ రథాన్ని ఆచరిస్తే కోరిన కోరికలను పడేయగలరు. రథం చేస్తున్నంతసేపు శ్రీ సాయీశ్వరునే మనసునందు నిండుగా నిలుపుకోవాలి. అటు పిమ్మట నైవేద్యం సమర్పించాలి. చక్కెరతో చేసిన రవ్వ లడ్డూలను, మిఠాయిలు, పాలు, పండ్లు నైవేద్యంగా సమర్పించవచ్చు. వీటితో పాటు పటిక బెల్లం, చక్కెర గుళికలు సమర్పించాలి. వీటన్నిటినీ శ్రీ సాయినాథుని పవిత్ర ప్రసాదంతో వచ్చిన వారందరికీ పంచాలి. తరువాత వండుకున్న ఆహార పదార్థాలన్నింటినీ పిండి వంటతో సహా తెచ్చి శ్రీ సాయినాథునికి మహానైవేద్యంగా సమర్పించాలి. చివరగా రథం చేసుకున్న అక్షంతులు తమ తలపై వేసుకొని అందరి తలలపై వేసుకోమని ఇవ్వాలి. వచ్చిన వారందరికీ 9 గురువారాలు శ్రీ సాయి రథ కల్ప పుస్తకాలను ఇచ్చి అల్పాహారం ఇవ్వాలి. స్త్రీలకు చక్కెర గుళికలను వాయనంగా ఇవ్వాలి. ఈ నియమాలను పాటిస్తే, శ్రద్ధగా పూజ చేసుకుంటే శ్రీ సాయినాథుని కృపకి పాత్రులవుతారు.